భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. వార ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. 31 ఆగస్టు నుండి 6 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, ద్వాదశ రాశులకి ఈ వార గోచారం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఈ వారంలో 3వ తారీఖు నాడు ఏకాదశి ఉన్నది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు, ఉపవాస నియమాన్ని పాటించేవారు కూడా 3వ తారీఖున ఏకాదశి ఉపవాసం పాటించాలి. ఈ వారం గోచారం గమనిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశిలో శుక్ర సంచారం, సింహరాశిలో రవి బుధ కేతు సంచారం, కన్యారాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచారం ఉంటూ ఉన్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వ్యయంలో శుక్ర సంచారం, అర్ధప్రాప్తిం, అట్లాగే జన్మంలో ఉన్నటువంటి బుధ సంచారం విత్తక్షయం కరోతి అని చెప్పారు. అంటే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా లాభాలు ఉన్నప్పటికీ, వ్యాపారం బాగా సాగినప్పటికీ వ్యర్థ ఖర్చులు చేస్తూ ఉండటం, లేదా జన్మంలో బుధ సంచారం వల్ల ముఖ్యంగా తప్పుడు వ్యక్తుల్ని నమ్మి పెట్టుబడులు పెట్టడం, దానివల్ల మోసపోవటం, మీ దగ్గర ధనం ఉన్నది అని గుర్తించి దాన్ని ఎలాగైనా సరే వాళ్ళు కాజేయాలనో దుర్వినియోగం చేయాలనో మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరో ఎప్పటి నుంచో తెలిసినటువంటి ఫ్రెండ్స్ చెప్పారు, లేదా ఫలానా యాప్లో ఎవరో ఏదో నోటిఫికేషన్ వచ్చింది, ఇట్లా చేస్తే మంచిది, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, అట్లా అటువంటివన్నీ చూసి మోసపోయే అవకాశాలు బాగా ఉంటూ ఉన్నాయి. ఇతరులకి మీ ధనాన్ని ఇచ్చేటప్పుడు 1-2 సార్లు అది సరైన మార్గంలో వచ్చేదా కాదా, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ విధానమా కాదా అనేది 1-2 సార్లు ఆలోచించి చేయడం మంచిది. ఎందుకంటే ధన ప్రాప్తిం కరోతి అని ఇక్కడ వేల్లో శుక్ర సంచారం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ వచ్చిన దాన్ని సరైనటువంటి మార్గంలో కాకుండా తప్పుడు మార్గంలో పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి బుద్ధిని జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కుటుంబ పరిస్థితులన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. విహారయాత్రలు అట్లాగే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. పెద్దలను కలుస్తారు. కుటుంబ సమేతంగా మంగళకరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. వారమంతా అనుకూలత కొరకు పెసలు దానం ఇవ్వటం, గోసేవ చేయటం, అట్లాగే ప్రతిరోజు కూడా పుష్పార్చన చేయటం విష్ణుమూర్తికి అనేది మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది.